హైదరాబాద్ ఆల్వాల్ పరిధిలో లేని ఇళ్లకు నెంబర్లు సృష్టించడం వివాదాస్పదంగా మారింది. సర్వే నెంబర్ 573, 574 లో ఇళ్లు లేకపోయినా 80 నివాసాలున్నట్లు జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్లను సృష్టించారు. తమకు తెలియకుండానే 9 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడడంతో బాధితులు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆల్వాల్ సర్కిల్లో భారీ కుంభకోణానికి తెరలేపారు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు. లేని ఇళ్లకు ఇళ్ల నెంబర్లను కేటాయించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈ ల్యాండ్ కూడా మనము ప్రస్తుతము చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి జీహెచ్ఎంసీ కమిషనర్కు కూడా దీని మీద ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి ఉంది. సర్వే నెంబర్ 553, 554లో ఈ వివాదం అనేది గత కొద్దేళ్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సో చెప్పండి, ప్రధానంగా మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ తతంగం అంతా కూడా. సో ఏం జరిగింది అసలు ఇక్కడ ఏంటి? సార్, నా పేరు నిమ్మ మోహన్ రెడ్డి సార్. అల్వాల 573, 574 రెండు సర్వే నంబర్లు సార్. 573లో 3 ఎకరాల 24 గుంటలు నేను 2003లో కొన్నాను సార్. అది యుఎల్సి ఎన్ఓసి ఉన్నది, క్లిస్టల్ క్లియర్ ఉన్నది, అన్ని ఎన్ఓసీలు ఉన్నాయి. దాని మీద ఎవరి అబ్జెక్షన్ కూడా లేదు. దాని మీద క్లిస్టల్ క్లియర్ ల్యాండ్. తర్వాత ఈ 573, 574 ఇంకొక 5 ఎకరాలు. ఆ 5 ఎకరాలల్లో ఈ యుఎల్సిలో ఉన్నది అది ల్యాండ్. వాళ్ళు నేను 2004లో నేను అది కొన్నాను. కొన్న తర్వాత నాకు ప్రభుత్వానికి కేసులు నడుస్తున్నాయి. నడుస్తుండగా ఈ మామిడి జనార్దన్ రెడ్డి అని ఆయన 2007లో ఇదొక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఈ డాక్యుమెంట్ అనే ల్యాండ్ ఆఫ్ మోహన్ రెడ్డి నాకు 3 ఎకరాలు 24 గుంటలు ఉన్నదని అంతా క్రియేట్ చేసుకున్నాడు సార్. చేసుకున్న తర్వాత ఈ 5 ఎకరాల ఈ ల్యాండ్కు మధ్యలోకి ఇలా వైర్లు పోతున్నాయి సార్, హైటెన్షన్ వైర్లు. ఆ వైర్లు పోతున్నాయి కూడా చూపించిండు. మోహన్ రెడ్డికి ఎంత ల్యాండ్ ఉన్నది, మోహన్ రెడ్డికి ఇక్కడ రూమ్ ఉన్నది, మోహన్ రెడ్డికి ఇక్కడ నుంచి ఇన్ని ఫీట్లు పోతుంది. ఇది ఈ 3 ఎకరాలు 24 గుంటలు మోహన్ రెడ్డిది అని మామిడి జనార్దన్ రెడ్డి ఆయన డాక్యుమెంట్లనే చూపిస్తుండు సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద చూపించి ఎన్ని ఇళ్ల నెంబర్లను కేటాయించారు ఇక్కడ? ఇప్పుడు ఈ ల్యాండ్ మీద సార్ మొత్తం 9 ఎకరాలకు 80 హౌస్ నెంబర్ ఇచ్చారు సార్. అసలు దీనికి మెయిన్ కారకులు ఏంది అంటే సార్ రెవెన్యూ వాళ్ళు సార్. మెయిన్ రెవెన్యూ వాళ్ళు సార్ ఇది 1986లో ఒక డాక్యుమెంట్ సృష్టించుకొని సార్ ఇది 2001లో అమ్మేసారు సార్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ సృష్టించుకొని దీన్ని అమ్మేసి సేల్ డీడ్ ఈ రోజు కూడా అది ఈసీలో వస్తుంది. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. 5 ఎకరాలకు 5 ఎకరాలు అమ్మేశారు. ఈ 5 ఎకరాలకు 5 ఎకరాలు అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఓనర్ అవుతాడు కదా సార్. ఈ అమ్మినైనే ఈ డాక్యుమెంట్ అమ్మినైనా జనార్దన్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసిన అని ఈ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడు సార్. చేసుకొని ఇంకా రెవెన్యూ వాళ్ళతోటి ఇది యుఎల్సీలో లేదని, లేకపోతే ఇది దీని మీద పాస్బుక్లు ఇవ్వమని దీనికి తిరుగుతూ ఉన్నాడు ఆయన. తిరుగుతూ ఉంటే నేను ఎంఆర్ఓ కంప్లైంట్ చేసిన, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళు పాస్బుక్లు ఇచ్చిర్రు. ఎంఆర్ఓ పాస్బుక్ ఇచ్చాడు. ఇస్తే నేను హైకోర్టుకు పోయి ఆ పాస్బుక్ కొట్టేపించిన, ఆ ఎంఆర్ఓ మీద కేసు కూడా వేసిన, కంటెంప్ట్ కేసు కూడా వేసిన తర్వాత పాస్బుక్ కొట్టేసిన తర్వాత మళ్ళీ 4 కన్వర్షన్ చేశారు సార్. మళ్ళీ 4 కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని రిజిస్ట్రేషన్ కాడికి తిరుగుతుంటే నాకు డౌట్ వచ్చి నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోతే ఇట్లా అది స్లాట్ బుక్ అయింది, రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటే అట్లా చేస్తారు సార్, అది సీలింగ్లో ఉన్నది ల్యాండ్, మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారంటే సీలింగ్లో లేదు, అది రెవెన్యూ వాళ్ళు ఈ సీలింగ్కు వర్తించదని ఎంఆర్ఓ గారు